టీ కాంగ్రెస్ చేపట్టిన జనహిత పాదయాత్ర ఇవాళ సంగారెడ్డి జిల్లాలో జరగనుంది. సాయంత్రం 5 గంటలకు జనహిత పాదయాత్ర ప్రారంభమవుతుంది. సంగపేట నుండి జోగిపేట వరకు పాదయాత్ర కొనసాగుతోంది. ఈ పాదయాత్రలో పాల్గొననున్న కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు రాజనరసింహ, కాంగ్రెస్ శ్రేణులు, కార్యకర్తలు పాల్గొననున్నారు. టీ కాంగ్రెస్ చేపట్టిన జనహిత పాదయాత్ర ఇవాళ సంగారెడ్డి జిల్లాలో జరగనుంది. సాయంత్రం 5 గంటలకు జనహిత పాదయాత్ర ప్రారంభమవుతోంది. సంగపేట నుండి జోగిపేట వరకు పాదయాత్ర కొనసాగుతోంది. ఈ పాదయాత్రలో పాల్గొననున్న కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పిసిసి చీఫ్ మహేష్ గౌడ్, మంత్రులు రాజనరసింహ, కాంగ్రెస్ శ్రేణులు, కార్యకర్తలు పాల్గొననున్నారు. సినీ నటి కల్పికపై గచ్చిబౌలి పిఎస్ లో తన తండ్రి సంఘవార్ గణేష్ ఫిర్యాదు చేశారు. తన కూతురికి మెంటల్ డిజార్డర్ ఉందన్నారు. 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసుకుందని రిహాబిటేషన్ సెంటర్ కు తరలించమన్నారు. 2 ఏళ్లుగా మెడికేషన్ ఆపేయడంతో డిప్రెషన్ లో ఉందని, దీంతో తరచూ గొడవలు చేయడం, న్యూసెన్స్ చేయడం చేస్తోందన్నారు. కల్పిక వల్ల ఆమెకు, కుటుంబ సభ్యులకు, సాధారణ ప్రజలకు ప్రమాదం ఉందని ఫిర్యాదులు తెలిపారు. తన కూతురిని మళ్లీ రిహాబిటేషన్ సెంటర్ కు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులు కోరారు. కోర్టు ఆదేశాలతో కల్పిక ట్రీట్మెంట్ అందించే విధంగా చూస్తామని పోలీసులు రిప్లై ఇచ్చారు. సీఎం కౌశిక్ రెడ్డి పంచాయత్ రోజు కొండవైరు మహబూబ్ ఏమైందని ఆ రాత్రి 2000 మంది వచ్చారు. So Manod మాట విన్నట్లే నేను అగైన్ హ్యాడ్ టు రన్ బ్యాక్ టు ద రిసెప్షన్. ఐ వాజ్ ఆస్కింగ్ ద సేమ్ థింగ్ టు దిస్ asshole with whose video I just posted. I told the same thing and I told a little louder. क्यों चिल्ला रहे मेरे पे, तुमको दूसरा काम धंधा नहीं है क्या, बिहेव करना नहीं आता क्या, ये वो అని చెప్పి స్టార్ట్ చేశాడు. నేను మీకు తెలుగు మాట్లాడుతున్నారు కదా, నేను క్లియర్గా చెప్తున్నా, నాకు సిగరెట్స్ కావాలి. ఇంకో పర్సన్ వల్ల ఐ హ్యాడ్ టు మిస్ ఇట్ అవుట్ ఇన్ ద క్యాబ్. So if you can help me get a cab or if you guys can go and get it ante, no, he's not listening. Then I shouted at him. मैं बोली ये क्या सर्विस दे रहे हो, तुम पैसे के पीछे पड़े मेरे को, तुम इतना भी सर्विस नहीं देती. No alcohol served in the resort. Crazy, one more crazy thing. And I was like, at least listen to me until no, he's not listening. Then I said, you're not doing your job right. I said, I'm going to take a video. हाँ take, I don't care. He said, okay करके. I called him back. కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్సిఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావును సస్పెండ్ చేసినట్లు తెలిపింది. కార్యదర్శి దేవరాజ్ ఖజాంజీ శ్రీనివాసరావు పదవి నుండి తొలగించినట్లు తెలిపింది. జూలై 28న జరిగిన అత్యవసర సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. నిధుల దుర్వినియోగం, మోసం, అధికార బల దుర్వినియోగ ఆరోపణల నేపథ్యంలో సిఐడి, ఈడీ సంస్థలు ఆరోపణలపై దర్యాప్తు చేపట్టినట్లు హెచ్ఎస్ఏ వెల్లడించింది. హెచ్ఎస్ఏ నియమ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. పారదర్శకత, నైతిక విలువలకు కట్టుబడి ఉన్నామని హెచ్ఎస్ఏ కౌన్సిల్ వెల్లడించింది. సంఘం న్యాయబద్ధతను కాపాడేందుకే చర్యలు తీసుకున్నామని హెచ్సిఏ అపిక్స్ కౌన్సిల్ తెలిపింది. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. అడిషనల్ ఛార్జ్ షీట్ సిద్ధం చేస్తున్నారు సిట్ అధికారులు. 10 రోజుల్లో అడిషనల్ ఛార్జ్ షీట్ ను కోర్టులో దాఖలు చేయనున్నారు. ఇప్పటికే ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. 300కి పైగా పేజీలతో ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ ను కోర్టులో సమర్పించింది. 48 మంది నిందితులను కేసులో చేర్చిన సిట్ నిందితుల సంఖ్య 52కు చేరుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు లిక్కర్ స్కామ్ కేసులో మరో నిందితుడిని సిట్ అదుపులోకి తీసుకుంది. కేసులో A48 గా ఉన్న సుజనా బెహ్రాను హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్న సిట్ విజయవాడ సిట్ కార్యాలయంలో తనని విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఇదే అంశానికి సంబంధించి మా ఏపీ బ్యూరో చీఫ్ క్రాంతి ఫోన్ ద్వారా అందిస్తారు. క్రాంతి, అయితే లిక్కర్ కేసులో అడిషనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేసిన సిట్ ఏ48 నిందితుడుగా ఉన్న సుజనా బెహ్రాను హైదరాబాద్ లో అదుపులోకి తీసుకోవడం జరిగింది, విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? మార్నింగ్ దీపిక, లిక్కర్ స్కామ్ కేసులో సిట్ అధికారులు దూకుడు ప్రదర్శిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి చేసిన 12 మందికి ఈ రోజుతో రిమాండ్ ముగుస్తున్న నేపథ్యంలో ఈ రోజు వాళ్ళందరినీ కూడా న్యాయమూర్తి ముందు హాజరుపరిచే అవకాశం ఉంది. మరోపక్క ఈ కేసుకు సంబంధించి అడిషనల్ ఛార్జ్ షీట్ చేసేందుకు కూడా సిట్ అధికారులు సిద్ధమైన పరిస్థితి అయితే ఉంది. గతంలో 300 పేజీలతో ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ అయితే సిట్ అధికారులు దాఖలు చేశారు. అయితే ఇప్పటికే దాదాపు 48 మంది నిందితులు ఈ కేసులో చేసిన సిట్ అధికారులు ఈ సంఖ్యకి సంబంధించి దాదాపు 52కు చేరే అవకాశం కనబడుతుంది. ఈ కేసులో ఇప్పటికే సిట్ అధికారులు అనేక కోణాల్లో ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. ఇప్పటికే అటు నగదును కూడా ఈ కేసుకు సంబంధించి 11 కోట్ల రూపాయల మేర నగదును కూడా సీజ్ చేసి కోర్టుకి సమర్పించిన పరిస్థితి అయితే ఉంది. ఇక ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి ఇంకా ఎవరెవరు ఉన్నారు అనే దానికి సంబంధించి ప్రస్తుతము అధికారులు క్షుణ్ణంగా దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే 10 రోజుల్లోనే అడిషనల్ ఛార్జ్ షీట్ ని సిట్ అధికారులు దాఖలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. విజయవాడ సిట్ కార్యాలయంలో అటు ప్రస్తుతం ఏదైతే నిన్న ఒక వ్యక్తిని కూడా ఈ కేసుకు సంబంధించి అదుపులోకి తీసుకున్న పరిస్థితి ఉంది. సుజనా బెహ్రాన్ అనే వ్యక్తిని ప్రస్తుతం సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ అంశానికి సంబంధించి హైదరాబాద్ లో సుజనా బెహ్రాన్ ని సిట్ అధికారులు అయితే అదుపులోకి తీసుకున్నారు. ఈ రోజు విజయవాడ సిట్ కార్యాలయంలో ఆయన కూడా విచారిస్తున్నారు. ఈ విచారణలో భాగంగా ఒక్కొక్కరి ద్వారా కొంత సమాచారాన్ని సేకరించిన సిట్ అధికారులు పూర్తి స్థాయిలో ఈ కేసుకు సంబంధించి మరికొద్ది రోజుల్లోనే ఛార్జ్ షీట్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఈ లోపల అడిషనల్ ఛార్జ్ షీట్ ని ఒక 10 రోజులు దాఖలు చేసే అవకాశం కనపడుతుంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ముంబైలో ఏదైతే సెల్ కంపెనీలు గుర్తించారో అక్కడ కూడా ఒక బృందం తనిఖీలు చేసినట్టుగా కూడా కొంతమేర సమాచారం అవుతుంది. కాబట్టి ఇవన్నీ అంశాలని తీసుకుని ప్రస్తుతము సిట్ అధికారులు ఈ కేసులో కొంత దూకుడుగా వెళ్తారని చెప్పుకోవచ్చు. రీనా, క్రాంతి, సుజనా బెహ్రాను ఎలాంటి ప్రశ్నలు వేసే అవకాశం ఉంది? అయితే నిన్న హైదరాబాద్ లో కృష్ణ బేరానికి సంబంధించి అదుపులోకి తీసుకున్న సిట్ అధికారులు ఈ రోజు ఇప్పటికే సిట్ కార్యాలయానికి తరలించారు. అయితే ఈ రోజు విజయవాడ సిట్ కార్యాలయంలో ఆయనకి సంబంధించి విచారణ చేసే అవకాశం కనబడుతుంది. ఈ విచారణలో కొన్ని కీలకమైన అంశాలు సంబంధించి కూడా ఆయన నుంచి రాబట్టే అవకాశం కనబడుతుంది. అయితే అసలు ఈ లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఏ రకంగా సంబంధం ఉంది, ఇప్పుడున్న వ్యక్తులకి సంబంధించి ఏదైతే అనుమానితులుగా ఉన్నారో లిక్కర్ స్కామ్ కి సంబంధించి వాళ్ళకి సుజనా బెహ్రాకి ఉన్న సంబంధాలు, అదేవిధంగా ఆర్థిక పరమైన సంబంధాలతో పాటు అకౌంట్ స్టేట్మెంట్లు, అదేవిధంగా సెల్ ఫోన్ ఆధారిత టెక్నికల్ స్టేట్మెంట్ ఆధారితంగా పూర్తి స్థాయిలో విచారించే అవకాశం కనపడుతుంది. ఈ కేసుకు సంబంధించి ముఖ్యంగా అతనికి ఉన్న సంబంధాలకి సంబంధించి ఇప్పటికే అటు సిట్ అధికారులు కొంత సమాచారం సేకరించారు. కాబట్టి ఆ సమాచారం ఆధారంగా సుజనా బెహ్రాన్ని విచారించే అవకాశం కనబడుతుంది. తన నుంచి కూడా కొంత సమాచారం రాబట్టేందుకు సిట్ అధికారులు ఇప్పటికే పూర్తి స్థాయిలో ఏవైతే ప్రశ్నించాలనుకుంటున్నారో సమాచారం ఆధారంగా సుజనా బెహ్రాన్ ప్రశ్నించేందుకు సిద్ధమైన పరిస్థితి కనబడుతున్నది. కొంతమేర సమాచారం అంత నేపథ్యంలో అటు సుజనా బెహ్రాన్ ఇచ్చే సమాచారం ద్వారా మరి ఇంకొకరిని ఎవరిని పిలుస్తారని కూడా కొంత చూడాల్సిన అవసరం అయితే ఉంది. మొత్తంగా ఈ కేసుకు సంబంధించి ముఖ్యంగా లిక్కర్ కేసులో దాదాపు 50 ఇప్పటికే 48 మందిని ఈ ఛార్జ్ షీట్ లో పేర్కొన్న నేపథ్యంలో మరికొంతమంది పేర్లు కూడా ఛార్జ్ షీట్ లో చేర్చే అవకాశం కనబడుతుంది. కాబట్టి కొత్త ఈ కేసు అంశానికి సంబంధించి ఎవరైతే కొత్తగా విచారణకి వస్తున్నారో వారి దగ్గర నుంచి సమాచారం ఆధారంగానే కొంతమందిని ఛార్జ్ షీట్ లో చేర్చే అవకాశం అంటూ కూడా కొంతమేర సమాచారం అయితే అందుతున్న నేపథ్యంలో సిట్ అధికారులు ఏ రకంగా ముందుకు వెళ్ళబోతారని కూడా కొంత వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. రీనా, రైట్ క్రాంతి, థ్యాంక్ యూ.
తిరుమలలో సోషల్ మీడియా రీల్స్ పై టీటీడీ వార్నింగ్ ఇచ్చింది. శ్రీవారి ఆలయ ప్రాంగణంలో రీల్స్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆలయం ముందు మాడ వీధుల్లో వెకిలి చేష్టలు, నృత్యాలు ప్రదర్శిస్తూ వీడియోలు చిత్రీకరించారు. పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రంలో ఇలాంటి అభ్యంతరకర, అసభ్యకరమైన చర్యలు అనుచితమని టీటీడీ వెల్లడించింది. తిరుమల పవిత్రతను కాపాడడంలో భక్తులు సహకరించాలని విజ్ఞప్తి చేసింది. సోషల్ మీడియా రీల్స్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. తిరుమలలో సోషల్ మీడియా రీల్స్ పై టీటీడీ వార్నింగ్ ఇచ్చింది. శ్రీవారి ఆలయ ప్రాంగణంలో రీల్స్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆలయం ముందు మాడవీధుల్లో వెకిలి చేష్టలు, నృత్యాలు ప్రదర్శిస్తూ వీడియోలు చిత్రీకరించారు. పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రంలో ఇలాంటి అసభ్యకరమైన, అభ్యంతరకరమైన, అనుచితమైన చర్యలు అనుచితమని టీటీడీ వెల్లడించింది. తిరుమల పవిత్రతను కాపాడడంలో భక్తులు సహకరించాలని విజ్ఞప్తి చేసింది. సోషల్ మీడియా రీల్స్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ కడప జిల్లాలో పర్యటించనున్నారు. పెన్షన్ల పంపిణీలో పాల్గొననున్న సీఎం పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని దిశానిర్దేశం చేయనున్నారు. ఇక పలు అభివృద్ధి కార్యక్రమాల్లోని పాల్గొని తిరుగు ప్రయాణం కానున్నారు సీఎం. ఉదయం 11:45 గన్నవరం ఎయిర్పోర్ట్ నుండి కడప ఎయిర్పోర్ట్ కు చేరుకునున్న సీఎం చంద్రబాబు అక్కడ నుండి హెలికాప్టర్లో జమ్మలమడుగు చేరుకుంటారు. మధ్యాహ్నం 12:25 గూడెం చెరువు గ్రామంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12:50 నుండి 2 గంటల వరకు గూడెం చెరువులో ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో పాల్గొని మాట్లాడతారు. అనంతరం జమ్మలమడుగులోని పార్టీ కార్యకర్తల సమావేశానికి హాజరు కానున్నారు టీడీపీ అధినేత. ఇక సాయంత్రం 4 గంటలకు గండికోటకు చేరుకునున్న సీఎం చంద్రబాబు గండికోట వ్యూ పాయింట్ సందర్శన, గండికోట వ్యూ పాయింట్ వద్ద 78 కోట్లతో సాస్కీ పథకం కింద గండికోట ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం అక్కడ వివిధ ప్రాజెక్టులో భాగస్వామ్యులైన ప్రతినిధులతో సీఎం సమావేశం కానున్నారు. సాయంత్రం 6 గంటలకు కడప ఎయిర్పోర్ట్ నుండి విజయవాడకు తిరుగు ప్రయాణం కానున్నారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హుస్సేన్ అందిస్తారు. హుస్సేన్, సీఎం చంద్రబాబు కడప పర్యటనకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఓకే, థ్యాంక్ యూ దీపిక. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ కడప జిల్లా పర్యటన నిమిత్తం ఇక్కడకు రానున్నారు. ఈ మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు జమ్మలమడుగు నియోజకవర్గంలో బిజీగా ఆయన గడపనున్నారు. ఇప్పటికే జిల్లా ఇన్ఛార్జి మంత్రి సవిత, పర్యాటక శాఖ మంత్రి అయినటువంటి కందుల దుర్గేష్, కడప జిల్లాకు సంబంధించినటువంటి తెలుగుదేశం నేతలు అందరూ జమ్మలమడుగులోనే ఉంటూ జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ నేతృత్వంలో అన్ని రకాల ఏర్పాట్లను పరిశీలించడంతో పాటు సీఎం పర్యటనకు ఎలాంటి ఆటంకాలు జరగకుండా అన్ని జాగ్రత్త చర్యలను కూడా తీసుకున్నారు. తొలుత సీఎం ఇవాళ 11:45 కడప విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి జమ్మలమడుగు వచ్చి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో గూడెం చెరువు అనేటువంటి ఒక గ్రామం ఉంది. అక్కడ ఈ ఎన్టీఆర్ భరోసా కింద పెన్షన్లను పంపిణీ చేస్తారు. అలాగే P4 ప్రోగ్రామ్ కింద చేసేటువంటి అభివృద్ధి పనులకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి స్థానికులతో ముఖాముఖి చర్చించేటువంటి అవకాశం ఉంది. తర్వాత అదే గ్రామంలో ఉన్నటువంటి ప్రజావేదిక వద్ద నుంచి
గ్రామస్తులను ఉద్దేశించి ప్రసంగించే అవకాశం కూడా ఉంది. అది అంతేకాకుండా వారి ఆర్థిక స్థితిగతులు, జీవన విధానాలపై ముఖాముఖిగా మాట్లాడేటువంటి అవకాశం కూడా ఉంది. తర్వాత జమ్మలమడుగు నుంచి పర్యాటక కేంద్రమైనటువంటి గండికోటకు చేరుకొని అక్కడ జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. దాదాపు 78 కోట్లతో ప్రారంభించనున్న అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన కూడా చేస్తారు. గండికోటకు యునెస్కో గుర్తింపు వచ్చేటువంటి రీతిలో ఈ కోట ప్రభావాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లే ప్రణాళికతో మరిన్ని ప్రాజెక్టులకు సంబంధించి బిగ్ షాట్స్ తో సీఎం చంద్రబాబు చర్చించేటువంటి అవకాశం కూడా ఉంది. అలాగే గండికోటలో నిర్మించనున్న ఒబెరాయ్ హోటల్, జార్జ్ వ్యూ పాయింట్, ఇతర పనులకు శంకుస్థాపన కూడా ఇక్కడి నుంచే చేస్తారు. తర్వాత జేకే ఇక్కడ ఉన్నటువంటి అంటే గండికోటలో ఉన్నటువంటి జేకే రిసార్ట్స్ ఎదురుగా ఏర్పాటు చేసినటువంటి స్టేక్ హోల్డర్స్, ప్రాజెక్ట్ డెవలపర్స్ తో సీఎం ప్రత్యేక సమావేశమై గండికోట అభివృద్ధిపై చర్చిస్తారు. ఇక్కడ ఆ కంపెనీలు నిర్మించదలపెట్టినటువంటి ప్రాజెక్టులకు సంబంధించి వారితో చర్చించే అవకాశం కూడా ఉంది. ఆ తర్వాత సీఎం కడప చేరుకొని 6:45 గన్నవరం విమానాశ్రయం చేరుకునేటువంటి అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఇదే జమ్మలమడుగు ప్రాంతంలోని గండికోట నుంచే దాదాపు 165 కోట్లకు సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి 5 ప్రాజెక్టుల కోసం వర్చువల్ పద్ధతిలో శంకుస్థాపన కార్యక్రమాలను కూడా ఈ సీఎం చేసేటువంటి అవకాశం ఉంది. అయితే జిల్లాకు సంబంధించినటువంటి అంతేకాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించి ప్రజాప్రతినిధులతో కూడా ముఖ్యమైన అంశాలపై చర్చించే అవకాశం ఉంది. కాగా జిల్లాలో 2 చోట్ల జెడ్పీటీసీ సభ్యత్వాలకు సంబంధించి ఉప ఎన్నికలు జరగనున్నటువంటి నేపథ్యంలో ఆ 2 స్థానాలపై ఆయా ప్రాంతాల నేతలతో చర్చించే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా పులివెందుల, ఒంటిమిట్ట స్థానాలను కైవశం చేసుకోవడానికి ఆయా నేతలకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం కూడా ఈ పర్యటనలో ఉందని చెప్పుకోవచ్చు. అయితే వైసీపీకి చెందినటువంటి పులివెందుల జెడ్పీటీసీ తుమ్మల మహేశ్వర్ రెడ్డి ప్రమాదవశాత్తు కొంతకాలం క్రితం మరణించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ తొలి నుంచి ఓ స్టాండ్ పైన ఉంది. ప్రజాప్రతినిధులు ఎవరైనా మృతి చెందితే అక్కడి నుంచి పోటీ చేయొద్దనేటువంటి విధానంలో టీడీపీ ఉంది. అయితే ప్రస్తుతం ఆ పార్టీ పులివెందుల నుంచి పోటీ చేస్తుందా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే పులివెందుల నేతలైతే పోటీకి తాము సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే ప్రకటించడం జరిగింది. అభ్యర్థులను రెడీ కూడా చేసుకున్నారు. ఇక సీఎం నిర్ణయాన్ని బట్టి, సీఎం చెప్పేటువంటి విధానాన్ని బట్టి వారు ఇవాళ నామినేషన్ వేసేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ పార్టీకి సంబంధించి పరువు ప్రతిష్టలకు సంబంధించిన ఎన్నికలు కాబట్టి ఈ రెండింటిపై ఖచ్చితంగా ఆయా ప్రాంతాల నేతలకు చంద్రబాబు ఖచ్చితమైనటువంటి దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం కూడా ఉంది. ఈ పర్యటన నేపథ్యంలో అంటే జమ్మలమడుగు, గండికోట ప్రాంతాల్లో సీఎం పర్యటన నిమిత్తం ఇప్పటికే అధికార యంత్రాంగం అన్ని రకాల కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. దాదాపు 2000 మందికి పైబడి ప్రత్యేక పోలీసు బలగాలు ఇప్పటికే ఈ ప్రాంతానికి చేరుకుని భారీగా బందోబస్తు నిర్వహిస్తున్నాయి. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ నేతృత్వంలో ఈ భద్రతా చర్యలు పూర్తిగా అన్ని రకాల ఏర్పాట్లు జిల్లా కలెక్టర్ చెడుకూరి శ్రీధర్ నేతృత్వంలో జరిగాయని చెప్పుకోవచ్చు. దీక్ష రైట్ హుసేన్, థ్యాంక్ యూ. ఆర్ఎంపీ చేసిన వైద్యం వల్ల ఓ నిండు గర్భిణి మృతి చెందిన సంఘటన నంద్యాల జిల్లాలో సంచలనం సృష్టించింది. నంద్యాల జిల్లా బీరవోలు గ్రామంలో లోకేష్ భార్య అయిన శ్రీవాణి 4 నెలల గర్భిణి కర్నూలులో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో స్కానింగ్ చేయించగా ఆడపిల్ల అని డాక్టర్లు చెప్పారు. 2 రోజుల క్రితం ఆర్ఎంపీ గీతావాణి శ్రీవాణికి 2 రోజుల క్రితం అబార్షన్ చేశారు. శ్రీవాణికి అధిక రక్తస్రావంతో బాధపడుతూ మృతి చెందింది. ఈమెకు 2 ఆడపిల్లలు 3వ గర్భం దాల్చడంతో ఈ దురదృష్ట సంఘటన జరిగింది. ఎలాంటి అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా గర్భిణికి అబార్షన్ చేశారు. భర్త ప్రోద్బలంతో అబార్షన్ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. భర్త లోకేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆపరేషన్ చేసిన వైద్యురాలు పరారీలో ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. లోపల శాంతికి సందులో లోపలికి ఈత రాని లేవు
ఇది ఇండియానా ఓన్లా కొట్టాలి